మెదక్ జిల్లా శివంపేట మండలంలోని రత్నాపూర్, అల్లిపూర్ అటవీ ప్రాంతాల్లోని ఎల్లేరుగడ్డలను తీసుకొచ్చి అమ్ముతున్నారు స్థానిక రైతులు. సహజసిద్ధంగా అటవీ ప్రాంతాల్లో దొరికే దుంప రకం ఈ ఎల్లేరుగడ్డలు. సీజన్ల వారీగా లభించే ఈ గడ్డలను అమ్మి రైతులు లాభాలు పొందుతున్నారు. అటవీ ప్రాంతంలో తిరిగి 2 నుంచి 4 గజాల వరకు తవ్వి ఈ గడ్డలను బయటకు తీస్తారు. మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉందంటున్నారు. పిండి పదార్థంగా ఉన్న ఈ ఎల్లేరుగడ్డలను చక్కెరతో కూడా కలిపి తింటారని చెబుతున్నారు. దూరం పోవాలి, మస్తు కష్టం అవుతుంది గడలకు. ఈ ఊళ్ళో ఏమంటారు, 120 అడుగుతారు, 130 అడుగుతారు, 180 అడుగుతారు. మాకేం మిగులుతుంది? ఇది మొబైల్ కట్టెలు తేవాలి, కట్టెలు తెచ్చి ఉడకబెట్టాలి. నడుమల మందం పొక్క తీస్తేనే ఈ గడ్డ వెళ్తుంది. ఆ గడ్డ కూడా అయితే పేలు అవుతుండొచ్చు, అందులో పోయినాక గడ్డ మురిగిపోతుంది, అందులో పోయినాక గడ్డ ఊరది. ఒక మొగ చెట్టు ఉంటుంది, దాని పూరనే ఊరది ఎంత లోతు తీసినా కానీ. మంచిగా గడిగినాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి గుమ్మడాకులు తెచ్చి ఈ ఒక్కొక్క పేరుపు 1000 రూపాయలకు ఒక పేరుపు ఇస్తారు. ఇప్పుడు ఇవి కుండాల్లో ఉడకబెడితేనే ఉడికేటి, గిన్నెలు ఉడకబెట్టేటియా, రైస్ కుక్కర్లు ఉడికేటియా, 1000 రూపాయల పేరుపు తెచ్చిన నీరుడు. ఈసారికి అయిపోయింది, అది సార్వేజ్ దిగిపోయింది. మళ్ళీసారి 1000 రూపాయల కుండ తీసుకురావాలి. ఇవి షుగర్కు కానీ, బీపీకి కానీ, ఏదానికి కానీ మంచిదా, ఇది ఆరోగ్యానికి మంచిదా, తోపుకొస్తాం మేము.